మరణాత వాక్యామృతం అనే ఈ ధారావాహిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారుగా? ఈరోజు కూడా ఒక సందేశాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ వాక్య ధ్యానంలో నీ కృపణ తోడుగా ఉంచండి. మాట్లాడుతున్న నాకు, చూస్తున్న మీ బిడ్డలకు కూడా నీ కృపణ తోడుగా ఉంచి నీ జ్ఞానంతో నింపి నడిపించమని యేసునామములో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ లేఖన భాగం మనం ఎస్తేరు గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలోంచి 6వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాటను చదువుతాను. ఈ యొక్క మెసేజ్ పేరు ముందే మీరు చూసి ఉంటారు. ముందే చెప్పాలి కదమ్మా. జెరూషమ్మ ఆవిడ హామాను యొక్క భార్య. ఆవిడ జ్ఞానులు కలిసి మొత్తానికి అక్కడ చెబుతున్న మాటను చదువుతాను చూడు. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరూషునకు తన స్నేహితుల అందరికీ తెలపగా, అతని యొద్దన్న జ్ఞానులను అతని భార్య అయిన జెరషును, ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా నీవు చెడిపోతావు అని చెప్పి భార్య చెబుతుంది. ఈ మాట ముందు చెప్పుంటే బాగుండేది. అంతా అయిపోయినాక తీరుగతికి వచ్చినాక ఆ మాట చెబుతుంది. ఏమని? అంతకుముందేమో సపోర్ట్ చేసింది ఈవిడే. హామాను అనే అతను అగాగు వంశీయుడు అని రాయబడి ఉంది. అమాలేకి ఇలా వంశీకుడు అగాగు అనే అతను. అగాగీయుడు ఎందుకు రాశారంటే, బైబిల్ గ్రంథంలో ప్రతి అక్షరం రాయడానికి వెనక ఒక కథ ఉంటుంది. ఈ అగాగు అనేవాడిని సౌలు అతను చంపేయమంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆడి వాళ్ళ కంట్లో కారంగా తయారయ్యాడు అగాగీయుడు. ఆ వంశాన్ని అసలు అప్పుడే తీసేయమన్నాడు. ఎందుకు తీసేయమన్నాడు అంటే, దేవుడు అంత క్రూరుడు అంటే, మనం కూడా చిన్న పూల తోట ఎత్తాను, చిన్న తోట ఎత్తాను, చీడబట్టిన మొక్కను తీసి పక్కన పడేస్తాం, ఎందుకంటే మిగతా తోట బాగుంటుంది నిమిత్తం. అందుకే ఆ రోజు అమాలేకులను హతమార్చమంది. ఈదులో ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుంచి విడుదల పొందిన తర్వాత మొట్టమొదటిగా యుద్ధాన్ని ప్రకటించి వారి మీద దౌర్జన్యంగా ఉన్నాడు. ఐగుప్తులకి చాకరీ చేశారులేరా, ఇక మా దగ్గర ఉండిపోయింది, ఈ తరతరాలు మీ బతుకులు బానిసత్వాలేను, ఇక మీరు బతికి బయటపడటానికి లేదు, మీరు పుట్టింది బానిసలేకే పుట్టారా అని చెప్పి వాళ్ళని బానిసలుగా తీసుకుపోవటానికి వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో మోషే ప్రార్థన చేసినందువల్ల, యెహోషువ యుద్ధం చేసినందువల్ల, హూరు హోరోనులు అనేవాళ్ళు అతని చేతి ఎత్తులు పెట్టిన వల్ల దేవుడు అద్భుతమైన విజయం సాధిస్తాడు. కొంతమంది అట్టగే బానిసత్వంగా ఊడితే జీవితాంతం కట్టు బానిసత్వం వాళ్ళ తరతరాలు చేయించుకునే సంస్కృతి మన దేశంలో కూడా మనం చూస్తూ వచ్చాం. మరి మనకు రాజ్యాంగ స్వేచ్ఛ హక్కులు కొంతవరకు వాటిని నివారించాయి, సంపూర్తిగా నాకు చెప్పలేములేండి. సరే, ఆ వంశపు వాడైన హామాను ఆ దేశపు రాజైన అహష్వరేషు, అతను పర్షియన్ రాజు, పారసీక రాజు. అతను ఈ హామానుని అప్పుడు అసలు విచిత్రం ఏంటంటే, మనం కూడా ఆ పాలనలో ఉన్నాం. ఓ మాటలో చెప్పాలంటే మనం ఆ కథలో ఉన్నాం, మనం ఆ స్టోరీలో ఉన్నాం, మనం కూడా గ్రంథంలో ఉన్నాం. హిందూ దేశం మొదలుకొని రాయబడి ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన దేశపు కథ అని చెప్పుకోవాలా. పారసీక రాజుల పరిపాలనలో ఉంది అప్పుడు. అది క్రీస్తుశకం ఉంది, దాదాపు 580 సంవత్సరాల క్రితం అట్లా జరుగుతుంది ఇది. సరే, ఈ హామాను అనేవాడు ప్రధానిగాను, అంటే తనకున్న అధిపతులందరిలో కూడా ఇతను హెచ్చు అనేవాడు. మన భాషలో చెప్పాలంటే ప్రధానమంత్రి. రాజుగారేమో అహష్వరోషు నెంబర్ 2గా హెచ్చించాడు, గొప్పగా ఇది చేశాడు. ఆ అహష్వరోషు అలవాట్లు ఏంటంటే, ఆయనకి ఏం లేదు, ఈ మూటలు మోసేవాడు కావాలి హామాను లాంటి వాడు. ఆయనకి ఎప్పుడు విందు, మామూలు విందులు కాదు, బేభత్సమైన విందులు. అసలు 1వ అధ్యాయం విందులోనే ప్రారంభం అవుతే ఆ ఇందులో తాగి తందనాలు ఆడితే భార్య అయిన వస్తిని, నువ్వు కూడా రా, మా వాళ్ళందరికీ క్యాట్ వాక్ చేసి నీ అందం చూపించంటే ఆమె రానంటది. ఆ కోపం వచ్చింది. ఆ తర్వాత ఆవిడని రాజుగా రాణి పదవి నుంచి తీసేయమని ఆ చెప్పిన వాళ్ళు కూడా మనవాడు హామానే ఉండి ఉంటాడు. ఎందుకంటే ఇటువంటి గుంట చిక్కులు మరి మూటలు మోసే వాళ్ళకి ఎక్కువ పదవులు వచ్చాయి ఉంటాడు. తర్వాత హామానుని మరి ఆ కృతజ్ఞత ఏమిటో, తర్వాత మళ్ళీ వివాహాలు చేసుకోవటం. అప్పటికే అంతఃపుర కన్యలు చాలామంది ఉన్నారు. మళ్ళీ వివాహం తీసుకుంటాం. ఆ వస్తీ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఈ గ్రంథ పేరు అయిన ఎస్తేరు అనే ఆవిడ దాంట్లో ఉంటుంది. ఆవిడ రీప్లేస్ చేస్తుంది. ఇక అది అన్నమాట.
మొర్దకాయ వేస్తే నువ్వు మొదట్లో నేను బైబిల్ చదువుకున్న కొత్తలోనే మొర్దకాయ ఏంటబ్బా ఈ పని చేశాడు, క్రూరుడైనా వృద్ధుడైనా పైశాచికత్వం కలిగిన తాగుబోతైనా తలక మాసిన హింసకుడైనా అతనికి ఈ తన కూతురు లాంటి అన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటం ఏమంత పద్ధతి, తన సోదరుని ఇచ్చి అని అనిపించింది. కానీ యూదులు ఎప్పుడోనండి వాళ్ళు జాతి నిమిత్తమై ముందు చూపు కలిగి అవసరమైతే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి జాతిని ఉద్ధరించడానికి ఎప్పుడూ వాళ్ళు ముందుంటారు. ఆనాడేంటి ఈనాడు కూడా అంతేనండి. అది మొదట్లో అర్థం కాదు, కానీ దైవ కార్యం జరిగిన తర్వాత మొర్దెకాయి యొక్క ముందు చూపు, వారి ప్లాను, వాళ్ళ ప్రణాళికలు ఇప్పటికీ వేరుగా ఉంటాయి. వారి సైన్యం కూడా చాలా గొప్పది. ఈ సైన్యంలో వారు కొట్టినోళ్ళు లేరు. వ్యవసాయంలో అక్కడికి వెళ్ళి మనం తెలుసుకోవాలంటే వాళ్ళు మనం పొగడటం, మన దేశాన్ని కించపరచడం కాదు. మన దేశం సువిశాలమైన దేశం. మనతో పెట్టుకుంటే వాళ్ళు మనతో పోల్చుకుంటే వాళ్ళు చాలా చిన్న దేశం. కానీ ఎదుటివారు ఉన్న ప్రతిభను, సామర్థ్యాన్ని మనం తెలుసుకునవలసిందే, దాన్ని కొనియాడవలసిందే. సరే ఆమాను హెచ్చిస్తే ఈ మొర్దెకాయికి ఏం చేస్తాడంటే అతను వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ దండాలు దశకాయలు పెట్టి మోకాళ్ళుని నమస్కరిస్తాడు. ఇతను ఇక్కడికి చేసిన తప్పు ఒకటే, అతను వంగకియు మోకాళ్ళునికియు నమస్కరించుకో అని ఉంది మాట. అంటే నమస్కరించకపోవటం, ప్రధాన్ని గౌరవించకపోవటం అనేది ఏంటంటే కొన్ని నేను చూస్తాను కొన్నిసార్లు మనం ఆ ప్రాంతము లేకపోతే ఆ భౌగోళిక చరిత్ర, వారి యొక్క రాజ్యాంగము, రాజకీయము, వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క అలవాట్లు, వాళ్ళ సంస్కృతి, వారి సాంప్రదాయము, వారి యొక్క భక్తి విధానాలు ఇవన్నీ మనం ముందు పరిగణలో తీసుకోవాలి. పరిగణలో తీసుకోకుండా వంగపోవడం తప్పు కదా అని చెప్పకూడదు. యూదులు దేవుని దగ్గర పుట్టి ఎవరి దగ్గర మోకాళ్ళను వంగరు కాబట్టి వారి యొక్క మత విశ్వాసాన్ని పాటించాడు. అతని దేశభక్తులు ఏమాత్రం కొదువు లేదు. ఎందుకంటే అప్పటికే అతను రాజును చంపాలని చెప్పి ఇద్దరు సైనికులు ప్లాన్ చేస్తూ ఏదో విషం పెట్టి చంపాలి, ఎట్టకొట్టి చంపాలని చెప్పి ప్లాన్ చేస్తుంటే ఆ ప్లాన్ని రాణిగారికి జారీ చేసి రాజుగారు చచ్చిపోకుండా బతికించడానికి కారణమయ్యాడు. అతని దేశభక్తిని మనం అక్కడ చూస్తాం. మరి అంత దేశభక్తి కలిగిన వాడు నీకు దండం పెట్టకపోతే ఏదో నువ్వు అనుకున్న విధంగా దండం పెట్టకపోతే ఇతనికి ఆమాను కోపం వచ్చింది. అసలు నేను ప్రధానిగా అయ్యానే ఒక చిన్నోడితో మనం ఎందుకు పోటీ పెట్టుకోవాలి, ఎందుకు వారితో తగోదాడాలని చెప్పినది లేదు. అసలు ఇంకోటి అంటాడు, వాడి దగ్గర ఎంత దుష్టుడైన హామానుని ఎందుకు అందో వేస్తారంటే అశోరు రాజు చెప్పింది, ఎవరమ్మా ఈ కార్య పనిచేసి వీడు దుష్టుడైన హామాను అంటది. నిజంగా కరెక్ట్ పేరు పెట్టింది ఆవిడ. అసలు వంగపోవటం ఏంటి, ఈడేంటి, అసలు ఈ జాతిని మొత్తం చంపేద్దామని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి పితృలు చెబుతాడు. ఏమని చెబుతాడంటే రాజుగారు మన సంస్థానాల్లోనే ఒక జాతి ఉందండి, ఆ జాతి విధులు సకల జనుల విధులకు విరుద్ధంగా ఉంటున్నాయి, వాళ్ళు ఉంటే ఎప్పటికైనా మనకు ప్రమాదమే, వాళ్ళని చంపేయాల్సిందంటే అట్టగానియండి అన్నారు. ఇద్దరు కలిసి 3వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే మందు వేసుకు కూర్చున్నారు. వాళ్ళ పరిస్థితి అంతే అనమాట. తాగుబోతులు, మరి తాగుబోతుల చేతిలో రాజ్యం ఉంటే ఎట్ట ఉంటుందో చూడండి. నేను అబద్ధాలు చెప్పట్లేదు. దీంట్లో చూడండి, అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళి ఆ ఆజ్ఞ శోషణ కోటలో ఇయ్యబడిను. దాని విని శోషణ పట్టణము కలతబడిను. అంతటి రాజులను హామానును విందుకు కూర్చుండరు. ఏ ఆజ్ఞ వాళ్ళ చేత పంపబడింది అంచెవారంటే ఈ మెసేజ్ పాస్ చేసేవాళ్ళు. ఏమని చేశారంటే ఇతను రాజుగారిని ప్రేరేపించడం వలన అట్టయితే తీసేవా అన్నాడు. తీసేవంటే మొత్తానికి ఈ సాటింపు వేసేవాళ్ళు. ఇటు మన పల్లెటూరులో ఉండాలి, కిరసనాలు వచ్చిందో పంచదార వచ్చిందో తీసుకెళ్ళండి హో అని సాటింపు వేసేవాళ్ళే. అట్లాగే సాటింపు వేశారు. ఆ సాటింపు దెబ్బకి యూదులు గడగడగడ ఉనికిపోతున్నారు. రాజుగారు నంబర్ 2 లేదా ప్రధాని గారు ఇద్దరు కలిసి ముందేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి, ముందేస్తున్నారు. అది చూడండి, అతను దండాలు పిచ్చి, అతను వంక నా మోకాళ్ళు నమస్కారం చేసి ఇది ఉండేది కాదు. కొంతమందికి వందనాలు చెప్పకపోతే ఎంత కోపమో, నమస్కారం చేయకపోతే ఎంత కోపమో. కొంతమంది విచిత్రంగా ఉంటారు, మనతో నమస్కారం పెట్టించుకోవడానికి వాళ్ళు నమస్కారం చేస్తారు. మరి తప్పదుగా మనకు కూడా ఈ దండాలు పిచ్చి బాగా పెరిగిపోయింది ఈ రోజుల్లో కూడా. ఆ రోజుల్లో హామానికి తలకెక్కిపోయింది. వాడు వంగలేదు, నమస్కారం పెట్టలేదని చెప్పి ఆ జాతి మొత్తాన్ని చంపడానికి అంచెవారి చేత ఆజ్ఞ జారీ చేయించి త్వరపెట్టబడి మొత్తానికి వెళ్ళింది. సరే, భార్యతో ఈయనలో ఉన్న గుణం ఏంటంటే, ఇదిగో నన్ను రాజుగారి చెత్తించారు తెలుసా నీకు అంటారు అని ఇంటికి వెళ్ళి భార్య చెబుతాడు. అలాగే ఇదిగో రాణిగారు నన్ను ఎందుకు పిలిచింది తెలుసా, నన్ను రాజుగారినే ఎవరిని పిలవాల, నన్ను అంతగా ఒప్పించారు చెప్పండి ఆ శభాష్ అంటది. ఇంటికి వెళ్ళి పాపం ఆయనకి చెప్పి నవ్వుకుంటాడు. ఆవిడే సలహా ఇచ్చి పిచ్చి సలహాలు ఇవి చెప్పి రాణిగారు నన్ను ఎందుకు పిలిచింది, రాజుగారు నన్ను గొప్పగా హెచ్చించాడు అని చెప్పి. కాకపోతే నాకు ఒక బాధ వేస్తుంది, అంత ఉన్నతమైన పదవులు వచ్చినా రాజుతో సమానంగా ఊరేగించబడటానికి సిద్ధమైన
మనవాడికే అసలు ఈ దండం పెట్టలేదు, ఈ నమస్కారం చేయలేదని బాధ ఒకటి ఉంది. వీడు బాధపడగానే విచిత్రంగా అనిపిస్తుంది. ఇట్లా ఉన్నారు జాతిని, మరి ఏం చేయాలంటే ఏముందా అని చెప్పి అసలు నమస్కారం పెట్టినాడికే పెద్ద 50 మూరల ఉరికోయిన ఒకటి చేపించు, రాజుగారు నీ మాట కాదన్న కదా, ఆజ్ఞ తీసుకొచ్చి అని దానికి ఉరిపెట్టి చంపించేసేయి అని చెప్పంటే అట్టగా ఉరికోయి తయారు చేస్తాడు, ఆజ్ఞ జారీ చేస్తాడు. ఈలోపు రాజుగారు రాణి గారు ఇందుకు పిలిచింది. ఇందుకు పిలవడానికి కూడా ఆవిడని ప్రేరేపించడం. మొదటకై ఈ లేఖనాలు చక్కగా మనకు 2వ అధ్యాయంలో ప్రారంభమైతే 3, 4 అధ్యాయం అతను చాలా మౌలిగా కనపడతాడు, ఏం మాట్లాడడానికి వచ్చింది, కానీ మాట్లాడే మాటలు పవర్ఫుల్గా ఉంటాయి. కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్నారండి, ఆ భక్తులు ఒక చెప్పిన మాటే హైలైట్, ఆ మాట వాళ్ళు చూస్తే పీక్ అనమాట. అసలు ఆ డైలాగ్ సూపర్ డైలాగులు ఉంటాయి. ఉదాహరణకి దావీదు, సున్నతి లేని ఈ ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడిని తొలగొడతాడు చిన్నపిల్లాడు. ఆ డైలాగ్తో ఫేమస్ అయిపోయాడు ఆయన. అలాగే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవా నా దేవుడైన యెహోవాని సేవించేదను. ఆ డైలాగ్ ఫేమస్ కాదు, అనగానే గుర్తొచ్చేస్తాను. కొత్త నిబంధనలో కూడా పౌలు భక్తుడు, చావైతే లాభమే బ్రతుకుట క్రీస్తే. ఎంత గొప్ప మాటలు! ఆ మాటలు తలుచుకుంటే నిజంగా భక్తుల యొక్క మనస్తత్వం, అసలు జీవితం మొత్తం ఆ ఒక్క మాటలోనే మనకు అర్థమైపోద్ది. ఈ 6వ అధ్యాయం 13 అట్లా జరుగుతుంది. ఆ 13 అధ్యాయులు ఇందాక మనం చదువుకున్నాం కదా, నేను ముందే చెప్పాను, ముందే చెప్పొచ్చు కదమ్మా ఈ మాట జెరూషలేము అని చెప్పి దీనికి టైటిల్ పెట్టాను. ముందు పని ఈయన చెప్పలా, ఉరిగై జయమన్నాడు, వెళ్ళాడు. తెరలేడికి అంతకుముందు జరిగిన తతంగం ఏంటంటే, ఈ ఆజ్ఞ జారీ పడినప్పుడు ఇలా ముందేస్తూ కూర్చున్నారు. మొదటకాయ బట్టలు చిమ్ముచుకుని ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. రహస్యంగా తన చెల్లిని లేదా కూతుర్ని 2 విధాలుగా ఉంటాయి, వాళ్ళ యొక్క వరుసలో పిలవటప్పుడు సహోదరిని కుమార్తెని కూడా అంటారు. దాని గురించి మనం అక్షరంగా తీసుకోవటం లేదని చెప్పాను. ఆ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మనం మాట్లాడుకోవాలని. ఆవిడ రాణి కాబట్టి, అమ్మ నువ్వు మన జాతి గురించి చెప్పాకు, అవసరమైనప్పుడు చెబుదాంలే అని చెప్పి ఊరుకుంటాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా అంత రాణి అయిపోయింది కదా, ముసలాడో మొత్తుకోడో ఏదో మొన్నటిదాకా ఎట్టి బానిసత్వం చేసే ఆవిడ, పేద ఆవిడ, రాణిగారు హోదా వచ్చింది. ఆ రాజుగారు ప్రత్యక్షత ఆవిడకి ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఉండటానికి, కోటలో తినడానికి అన్నిటికీ బ్రహ్మాండంగా ఉంది. పండుకత్తులు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వార్త వెలువడిన తర్వాత ఈయనేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎలుగెత్తి ఏడుస్తుంటే ఆవిడ నిమ్మరంగా ఉంటుంది. కబురు పెడితే వచ్చి మరే నా వంతు రాలేదని చెప్పి కొంచెం తప్పించుకోవటానికి, ఎస్కేప్ అవ్వటానికి మరి రాజుగారి దగ్గరికి వెళ్తే రమ్మన్నందుకు రానందుకు వస్తీకి ఎటువంటి శిక్ష వచ్చిందో, పిలిచినప్పుడు వెళ్ళకపోతే పిలవకుండా వెళ్ళినా అటువంటి శిక్ష వచ్చిందంటే నోరు మూసుకోసాలి. కానీ పిచ్చి మాటలు మాట్లాడి ఇతను ఫేమస్ డైలాగ్ ఏంటి తెలుసా, ఇందు నిమిత్తమే నీవు ఎంపిక చేయబడ్డామేమో అని అంతకుముందు అంటాడు ఒక మాట. ఇశ్రాయేలుకు ఏ దిక్కు నుంచైనా సహాయం వస్తుంది, కానీ ఈ పరిస్థితిలో నువ్వు స్పందించకపోతే నీకు నీ ఇంటి వారికి మరణం వస్తుంది, నాశనం వస్తుంది అంటాడు. ఆ మాటలకు ఒక్కసారి భయపడిపోయి ఎన్నడూ మాట్లాడని మౌనంగా ఉండే భర్తకి మాట్లాడితే మటు సూటిగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, సుత్తి లేకుండా మాట్లాడతాడు. ఇక అది కాదమ్మా మరి అట్టగమ్మ ఇట్టగమ్మ అన్నాడు. ఇదిగో ఇందు నిమిత్తమే నీవు రాజ్యమునకు రాణిగా తేబడితే జ్ఞాపకం పెట్టుకో. ఇంకో మాటలు చెప్పాలంటే, ఇశ్రాయేలుకు దేవుడు సహాయమును ఏ దిక్కు నుంచే పంపిస్తాడు, కానీ నీ ద్వారా జరగవలసిన సహాయము జరగకపోతే, నువ్వు మేలు చేయగలిగి ఉండి చేయకపోతే, నీ యొక్క ప్రధాన పాత్ర ఉండి నువ్వు సహాయం చేయకపోతే నీకును నీ ఇంటి వారికి నాశనం కలిగిద్దని చెప్పి ఒక్కసారి వణికిపోయిన ఆవిడ వెళ్ళి ప్రార్థన చేసుకుని శుభ్రంగా తన వారితో కలిసి ప్రార్థన చేసుకుని రాజుగారిని విందుకు పిలిచింది. ఆ పిలిచేటప్పుడు రాజుగారితో పాటు ఈ ఆమాన్ను కూడా పిలిచింది. ఇక మనవాడికి ఇంకేముంది, ఒళ్ళిపోయి ఇంటికెళ్ళి భార్యకి స్నేహితుడికి చెప్పారు, చూసుకో రాణిగారు నన్ను భోజనానికి పిలిచింది, మొన్న మధ్యన ఎంపిక చేయబడిన ఆవిడ, నేనే ఆవిడ ఎంపిక చేయించింది, వస్తీని తీసేమంది నేనేను, ఇట్లా చెప్పుకుని ఉంటాడు కథలో. చెప్పుకునేటప్పుడు నన్ను ఒక్కడిని పిలిచింది, ఎంత బాగానే ఉంది, కానీ వాడు నాకు దండాలు పెట్టలేదు అంటే ఆవిడ సలహా ఇచ్చింది, ఏదో ఉరికొయ్యి కొట్టుకు 50 మూరలు పెట్టి ఊరంతా కనపడేట్టుగా. 50 మూరలు అంటే ఇంచుమించు మనం 2 మూరలు గజాలు 10 గజాలు అంటే చాలా ఉంటుంది కదా. ఒక దాదాపు 75-80 అడుగులు ఎత్తు, అంత ఎత్తున ఉరిస్తే ఊరంతా కనపడి రెండోసారి ఈ ఆమాన్ దెబ్బకు అందరూ బిత్తరపోవాలని ఆవిడ ఇచ్చిన ప్లాను. మన ప్రణాళికలు వేరుగా ఉంటాయి, పైవాడి ప్రణాళికలు వేరుగా ఉంటాయి కదా. సరే వెళ్తాడు, ఇందుకు వెళ్ళంగానే ఈయన కూడా పిలుస్తాడు, వెళ్తాడు. ఇందుకు వెళ్ళాక జరుగుద్ది. ఈలోపు ఓ రోజు రాత్రి ఏం చేస్తా, ఈయన
పడుకుంటే రాజుగారికి నిద్రపట్ల. రాజుగారికి నిద్రపోవటం ఆశ్చర్యం ఉంటుంది. వాళ్ళకు మత్తు పానీయాలు చేపిస్తారు, మోటగా ఉంటుంది, అన్ని చేస్తారు, కానీ నిద్రపట్టకపోతే ఆయన పిలిచి రండి మనం ఆ చిట్టా తీయండి, రాజ్య సమాచారం ఉందే, ఆ సమాచారం తీయండి, రాజ్యంలో ఎవరు ఏది చేశారో చెప్పమంటే నిజంగా కరెక్ట్గానండి దేవుడు ఇందాక మొర్దెకై అన్నాడని చెప్పిన ఇశ్రాయేలుకు ఏ దిక్కు నుంచైనా సహాయం వస్తుంది అని దేవుడు అన్ని దిక్కుల నుంచి, ఏ ఒక్క దిక్కు నుంచి కాదు అన్ని దిక్కుల నుంచి రాజుగారికి నిద్ర పట్టకుండా చేశాడా. ఆ రాజుగారి దగ్గరికి చదవమంటే కరెక్ట్గా ఈ సందర్భం ఇదిగోనండి రాజుగారండి మన ఈ మధ్యనండి మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందండి, ఆ బిక్తాన్ అనేవాడు ఇంకొకటి ఇట్లా సంపదలుచుకుంటే వాళ్ళలో మనకు యూదులైన ఒక అతను ఉన్నాడండి, అతని సమాచారం రాజుగారికి తెలియజేస్తే రాణిగారికి తెలిస్తే రాణిగారు మీకు చెప్పిందండి నిజంగా ఆ రోజున త్రుట్లో తప్పిపోయింది, ప్రమాదంలో చచ్చిపోయారంటే ఎవరు పంపించింది, ఆయనకేమన్నా మనం ఇది చేశామా, ఆయనకేమన్నా మనం మేలు చేశామా, ఇంకోటి చేశామా అని అంటాడు. అంటేను ఏమి చేయలేదండి. ఎందుకు చేయనిస్తాడు? దేశభక్తులకి ఈరోజు గౌరవం ఎక్కడుంది? ఈరోజు అంటే ఆ రోజులు దేశభక్తులకు గౌరవం లేదు. దేశాన్ని దోచుకున్న వాళ్ళే అగ్రపేటాల అధిరోహిస్తారు. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, ఏనాడైనా ఉంది. ఏమి చేయలేదు అంటాడు. రాజుగారు ఎప్పుడు వస్తారు అసలు రాత్రి అంతా నిద్రలో ఉంది. రాజుగారు అంటే తప్పకుండా అంటే రాజులో దేవుడు కార్యం జరుగుతున్నాడు. ఆ సమాచారాన్ని చదివేవాళ్ళు ఆ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఒక దిక్కు కాదు, నలుదిశలా దేవుడు తన కార్యాన్ని ఆ సందర్భంగా, ఎందుకని మొర్దెకై చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన, మొర్దెకై ఎస్తేరును హెచ్చరించిన విధానం, జాతి కొరకు మొర్దెకై తపన పడుతుంది. ఆ యావత్ జాతులు అందరూ దేశం మీద చేశారు కదా. ప్రకటన చేసినప్పుడు వాళ్ళు తెలిసింది ఒకటేనండి, ఇశ్రాయేల్కి దేవుడు కాళ్ళు పట్టుకోవడం బాగా తెలుసు. అందుకే దేవుడు ఆ జాతిని ఇప్పటికి కూడా ఎన్నో జాతులు అంతరించినప్పటికీ ఆ జాతిని శాశ్వతంగా సజీవంగా ఉండటానికి కారణం దేవుడు రాజుని నిద్ర లేకుండా చేశాడు. ఆ సమాచారం చదివేవాడు చాలా సమాచారం ఏదో ఒకటి చదవచ్చుగా, ఇదే చదివాడు, అది సహాయం చేయాలని ఉంది. ఈలోపు ఇంటికాడ భార్య మాట్లాడినాడు, ఉరికై చేశాడుగా, ఇక అది ఉరిదిద్దామని మొర్దెకైని చంపుదామన్న ఆలోచనతో హామాను వస్తున్నాడు. ఎట్టా బతుకుదారా ఆలోచనతో యూదులు మొర్దెకై ఉన్నారు. ఎట్లా బతికిద్దామనే ఆలోచనతో ఎస్తేరు ఉంది. ఎట్లా గణపరుద్దామా అనే ఆలోచనతో హామాను ఉన్నాడు. చూడండి అసలు ఎంత ఆశ్చర్యం. పొద్దున్నే వచ్చేసాడు. పొద్దున్నే వచ్చేవాడికి ఎవరెక్కడంటే రావా టయానికి వచ్చావు అని చెప్పి అతను పిలిచి ఏమన్నా మొర్దెకై మరి ఒక వ్యక్తిని దేశంలో గొప్పగా నేను గౌరవించాలంటే అతన్ని సన్మానం చేయాలంటే ఎట్ట చేయాలో చెప్పు అన్నాడు. ఈయన అనుకున్నాడు ఇక నన్ను తప్పితే, ఎందుకంటే మనం ఏం చేస్తే అంటే వేదంగా ఇక మొత్తానికి మంచి సలహాలు ఇచ్చానని చెప్పి, అటు వస్తువుని వదిలిపెట్టమని చెప్పానని చెప్పి, ఎస్తేను చేయించుకోమని చెప్పానని చెప్పి, లేకపోతే ఇంకా ఈ మూటలు మొత్తనే కదా ఈ సమాచారం చెప్పి నన్నే గౌరవిస్తాడేమో అని చెప్పి అనుకుని, మరి రాజుగారు ఎలా చేయాలంటే రాజుగారు ఎక్కే గుర్రం కావాలి, రాజుగారు కట్టుకునే బట్టలు కావాలి, రాజుగారు కట్టుకునే కిరీటం కావాలి, ఇవన్నీ ఒకటి దాస్తుండగా రాజుగారు గణపరచవలసిన వాడిని దాని మీద గుర్రం మీద కూర్చోబెట్టి ఆ కిరీటం ధరింపజేసి ఆ వస్త్రాలను అతను కట్టబెట్టి రాజవీధులు, ఎందుకంటే ఆ గుర్రం మీద తను ఊహించుకుంటున్నాడు, ఆ కిరీటం తన నెత్తినందని భావిస్తున్నాడు, ఆ వస్త్రాలు తను ధరించినట్టుగా కళ్ళగంటున్నాడు. ఇక తను ఊహించుకుని అసలు ఒక విధంగా చెప్పాలంటే సింహాసనాన్ని ఆక్రమించేసి తానే రాజు అనేంతగా ఊహలతో ఉన్నాడు. అవకాశం ఇస్తే ఆయన కూడా రాజ్యాన్ని కూడా ఆక్రమించే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే అధికార దాహం అనేది, అది కోరిక అనేది, వాంఛ అనేది అంత చండాలమైంది. ఆ మాట అనగానే తను ఊహించుకున్నాడు. వెంటనే ఆ చేయాల్సిననే ఇదిగో పలానాడు చేయమంటాడు. ఒక్కసారి గుండె ఆగిపోయి నెత్తిన కొట్టేసుకుని ఏడుతా వెళ్ళిపోయి బాధ్యత చెబుతాడు. ఇదిగో మరే నేను ఎవరినైతే చంపేద్దాం అనుకున్నానో, ఎవరినైతే ఉరితేద్దామని ఉరికొయ్యకి వచ్చాను చూసావా, ఆ ఉరికొయ్య ఎవరి కోసం అయితే తీశానో వాతుడు అతడిని రాజుగారు అంతటో నేనే నోరుతుత్తుని గబాల్ని మాట్లాడాను నాకు అనుకుని ఇప్పుడు రాజుగారితో సమానం అయిపోయాడు అని చెప్పారు. అనగానే అప్పుడు భార్య స్నేహితులు జ్ఞానులు అంటారు, నువ్వు ఎవరితో అయితే తగాదా పెట్టుకుంటున్నావో అతడు ఎవరి చేత అయితే నీ అధికారానికి నష్టం కలుగుతుందో, ఎవరు నువ్వు నాశనం చేద్దాం అనుకున్నావో అతడు యూదుడైనందువలన. ఇదో అద్భుతమైన మాట అండి ఇది. యూదుడైనచో అసలు నీ యొక్క అతడు యూదుల వంశపు వాడైనడలా అతని మీద నీకు జయము కలగదు. అసలు ఎన్నటికీ నువ్వు తలకిందులు తపస్సు చేసిన నీకు జయం కలగదు. రెండోది అతని చేత అవశ్యముగా తప్పకుండా అసలు ఎటువంటి అవకాశం లేకుండా నువ్వు చెడిపోతావరా అని చెప్పట్టారు.
నేను అందుకే టైటిల్ పెట్టి ఈ మాట ముందు చెప్తే బాగుండేది కదమ్మా జరుషమ్మ, తీరుగోతు వచ్చినాక ఇప్పుడు చెబితే అప్పటికే మొర్దెకైని కాపాడటానికి దేవుని ప్రణాళికలు 4 దిక్కులా వచ్చేస్తున్నాయి. హామాను నాశనానికి ఒకటి కారణం అవుతుంది. కళ్ళ ముందే కోరుకున్న పదవి పోయింది, రావాల్సిన ఘనత పోయింది, ఇంటికి వెళ్ళి ఆ మాట చెప్పాడు. ఈలోపు రాణిగారి చేత కబురు, ఇదిగో విందుకు రామని చెప్పి కబురు చేస్తాడు. మొదటి రోజు విందు అయిపోయింది కదా, రెండో రోజు విందుకు రామని కబురు చేస్తే విందుకు వెళ్తాడు. విందుకు వెళ్ళినప్పుడు మొదటి రోజు విందు చేసినప్పుడు రాజుగారికి శుభ్రంగా మందు పోసి ఈ హామానికి మందు వేసి ఫుల్గా రాజభోజనాలు అంటే అట్టగొట్ట ఫుల్గా పెట్టేస్తే తిని ఏం కావాలో మాకు తిని తాగిన ఆ మత్తులన్నీ నీకు ఏం కావాలని చెప్పి కోరుకో, అర్ధరాజ్యం కావాలా ఏం కావాలా ఎంతైనా ఇస్తానండి. దాని బాబు కూడా సొమ్మినట్టు. రాజ్యం అనేది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించాలి. ఏం కావాలో చెప్పి నాకు ఏం వద్దంటది. అసలు ఇప్పుడు ఇంతగా మనం వీళ్ళ దగ్గర మనం ఎందుకు తీసుకున్నాం, ఏదో ఒకటి ఇవ్వాలని తప్పంతో రెండో రోజు వెళ్తారు. రెండో రోజు వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం కావాలని అడుగుతాడు. అంటే అప్పుడు చెప్పుకొచ్చింది, ఏమడిగినా ఏమనండి మీకే ఇబ్బంది లేకుండా ఉంటేనే, చాలా సున్నితంగా చెప్పుద్ది, మీకు ఇబ్బంది లేకుండా ఉంటే మీకు మాట తీసేయకుండా, ఎందుకంటే మీరు ఆజ్ఞ ఇప్పటికే జారీ చేశారు, పలానా యూదుల వారు యోధా వంశీకులు మొత్తం ఆయా సంస్థానాల్లో హిందూ దేశంలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం చంపాలని చెప్పి జీవో పాస్ చేశారు. ఆ జీవో పోస్టులో వెళ్తుంది ఇప్పటికే. మరి మీకు ఇబ్బంది లేకపోతేనే మా జాతిని చచ్చిపోతున్నాండి, ఏమైనా సహాయం చేయగలరు, ఎందుకులేండి మీకు ఇబ్బంది అయితే వద్దులేండి అంటది. చెప్పు అసలు నిజంగా మీ జాతికి అంత హాని తలపెట్టినాడు ఎవడమ్మా, ఎవడాడంటే అప్పుడు చెప్పుద్ది సన్నగా. ఎందుకంటే రాజుగారికి ఆవిడ కోరిక తీర్చాలని ఊరికి తాపత్రయపడతా ఉన్నాడు. ఏం కావాలి కోరుకో, ఏం కావాలి కోరుకుంటే అటు దాటలేసుకుంటూ వచ్చింది. వాళ్ళు తెలివితేటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అదేంటి మన పెద్దవాళ్ళు కూడా చెబుతారు, క్షేత్రం ఎరిగి విత్తనం పాత్ర ఎరిగి దానం చేయమంటారు. అంటే క్షేత్రం వరకు విత్తనం అంటే ఎవరిని మంది మీద మిరియాలు జిమ్మినట్టు ఎక్కడ కాదు. విత్తనాలు వేసేప్పుడు నాడుతోటి ఆ నేల అది చూసి అప్పుడు క్షేత్రం వరకు విత్తనం వేయాలి. మనకు కూడా ఇటువైకి పాత్ర వరకు దానం చేయాలి. ఆడేదో మట్టి మశానంతో వస్తే దాంట్లో మనం పంచభక్ష పరమాణాలు పెట్టినా మట్టి కొట్టుకుపోతాయి కదా, అందుకే పెద్దలు చెబుతారు ఎప్పటికి ఏం మాట్లాడో అప్పుడు అలా ఎప్పుడు ఆ విత్తనం వేయాలి ఆవిడకి బాగా తెలిసి ఉంటుంది. అది దేవిక జ్ఞానం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నంత జ్ఞానం గొప్పది. ఒక్క దెబ్బకి ఇతనే అనేప్పటికీ రాజుగారికి మైండ్ చెడిపోయి తాగే అక్కడ బాడేసి మెల్లకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేప్పటికి హామానికి మైండ్ చెడిపోద్ది. ఇంట్లో పెళ్ళని చెప్పిన మాటలు గుర్తొచ్చింది. ఇదిగో నువ్వు ఏ మనిషినైతే చెడగొట్టాలనుకున్నావో, ఏ జాతరైనా సంపాదనుకున్నావో, ఎవరి మీద యుద్ధం చేయాలనుకుంటున్నావో ఆ వ్యక్తి ఒకవేళ యూదుడైన ఎడలా నీ ప్రయత్నం అసలు పొరపాటున కూడా వాళ్ళ మీద నీకు విజయం రాదు, నిశ్చయంగా నువ్వు చేత చెడిపోతావు. యూదులంటే స్తుతించేవారు, యూదులంటే ప్రార్థించేవాళ్ళు. అది కనపడుతుంది. అతని పేరు కూడా అతనికి ఆరాధకుడిని అర్థం. ఈ సందర్భంగానే వింటున్న మనలో కూడా నేను చెప్తున్నాను, నాకేంటి మీకేంటి, ఎవరైనా దేవుని స్తుతించి మోకరించి ప్రార్థన చేసేవారికి విరోధముగా నీవు ఏదైనా కార్యం తలపెడితే ఎన్నటికీ వారి మీద నీకు విజయం కలకపోగా నిశ్చయంగా చెడిపోతారు, నిశ్చయంగా నాశనం అయిపోతారు. నేను చెబుతాను, కోకొలను చరిత్రలో అటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు సహాయం ఏ దిక్కు నుంచి వచ్చేస్తుంది, అది మనసులో ఉంది. ఇదేంటి రాణిగారు పొరపాటు నెట్టింది, అసలు రాణిగారు మా ఏ వంశానికి చెందిందో మనకులాగా అక్కడ కులాలు ఉండవు, అక్కడ అన్ని జాతులే కదా, ఏ జాతికి చెందిందో ఎన్నోరికి తెలియదు. నేను ఇంతకీ నా గొయ్యి నేనే తవ్వుకున్నానా, నా తల నేను కొరుగుతో గొక్కున్నానా, ఈవిడ జాతి నా జాతి అని చెప్పి ఆవిడ మీద కాళ్ళ మీద పడి దండం పెడదామని చెప్పి మంచం మీద కాళ్ళు చాపు కూర్చుంటే కాళ్ళ కాడ కూర్చుంటాడు. ఈలోపు ఆ దూరం వెళ్ళిపోయిన రాజుగారి ఇంటిని చూసి ఆయనకు ఇంకొక రకంగా కనపడుద్ది. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు చాలా మనకు మన పూర్వీకుల చిన్నపిల్లలు ఉన్నప్పుడు చదువురాని కూడా చెబుతారండి నిజంగా ఈ సామెతలు. ఇదిగో తెల్లనియన్నీ పాలు కావు, ఎన్నయన్నీ నిజాలు కావు. చూసిన వాటిని నమ్మి పాప అతనికి ఇతని ఉద్దేశం కాళ్ళు పట్టుకోవటం, ఆయన చూస్తేనో నా కళ్ళ ముందే నా రాణిని మీరు ఇట్ట చేస్తారంటారా అని చెప్పి ఒక్క ఉదుటిన కోపం వచ్చేసి ఎవరెక్కడ అని చప్పట్లు కొట్టి ఇట్ట పిలుస్తాడు, రాండ్రా ఎవరంటే గబాలను వస్తారు. వీడు నా ముందే ఈ పని చేస్తున్నాడు, ఇది తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళండి బంధించండి రండి అన్న కానీ గబాలను వచ్చి చేతులు పట్టుకుంటారు. అక్కడ ఒక అతను ఉంటాడండి, అర్బోనా అనే ఒక అతను. దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులను చూస్తున్నాను. అక్కడ సమాచారం చదివేవాడు ఈ సమాచారం ఇచ్చి ఇక్కడ మనం అక్కడ గమనించినట్లయితే 7వ అధ్యాయంలో
9వ వచనంలో ఉంటుంది, రాజు ముందర నుండి షండుల్లో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరి తీయటానికి చేసినాడు ఈడేనని చెప్పాను. ఈడు ఆ ఉరి తీయటానికి ఒక పెద్ద స్తంభం ఏర్పాటు చేశాడండి, 50 మూరలది. అనగానే ఎత్తుకెళ్ళి దానికే తేలాడి దిగిండ్రా అంటాడు. ఆవిడ చెప్పిన మాట నిజమైంది ఏమిటంటే, నువ్వు పోరాడుదు యూదునిదైతే అన్నటికి నీకు విజయమో. నేను అందుకే చెప్పి ఈ మాట నువ్వు ముందే చెప్పాలి కదా. నేను భార్యాభర్తలు ఇద్దరు నిజంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇదిగో ఈ సంగతి నువ్వు ముందే నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఆయన జరేషన్ అంటే, హామాన్ ఆవిడ తిరిగి ఏమంటది, ఇదిగో నువ్వు పోరాడుదు యూదులతో నాకు ముందెందుకు చెప్పలా. వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటుంది, కల్లోలం. అందుకే ఎవరితో పోరాడుతున్నామో, ఏ ఉద్దేశంతో పోరాడుతున్నామో అది దుష్టాలోచన, సమాలోచన, మనం తీసుకునే నిర్ణయమో, మనం చేసే ప్లాన్లో, మనం చేసే ప్రణాళిక ఒకరి మేలు కొరక కీడు కొరక జరుగుతుందని ఆలోచించకుండా వివక్షణ లేకుండా చేయబాకండి. ఎందుకంటే ఒక విధంగా వస్తీకి పట్టిన గతే, ఒక విధంగా రాజుగారి దగ్గరికి వెళ్లకుండా వెళ్ళే అవకాశం లేకపోయినా, ఆజ్ఞ లేకపోయినా వెళ్ళిందంటే ఆవిడ మేలు కొరకు ఒక జాతిని ఉద్ధరించడానికి వెళ్ళింది. కాబట్టి ఆవిడ అవకాశం లేకపోయినా అవకాశాలు దేవుడు కల్పించాడు. మరి హామానుకి ఎందుకు శిక్ష కల్పించాడు? ఒక జాతిని నాశనం చేయటానికి. ఈనాడు సమాజంలో ఇద్దరు ఉండరు. ఒకళ్ళ జీవితంలో ఎవరికైనా మేలు చేద్దాం, ఒకరిని కడదామా, ఒకరి జీవితం కడదామా, ఒక సంఘాన్ని కడదామా, ఇంకోటి కడదామా అని చెప్పి ఒకరి జీవితం ఉంటుంది. మరొకరి జీవితమే ఎట్ట పడగొడదామా, ఎట్ట నాశనం చేద్దామా, ఎట్ట విమర్శిద్దామా, ఎట్ట నిరుత్సాహపరుద్దామా, ఎట్ట నిర్వీర్యం చేద్దామా అనేది ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, మనం పంతాలు పెట్టినప్పుడు, లేకపోతే ఒక ప్రచారం చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంకొక ప్రణాళిక వేస్తున్నప్పుడు అది ప్రజల మేలు కొరక కీడు కొరక అనేది ఆలోచించాలి. కీడు కొరకైతే ఆ కీడు దేవుని ఆరాధించే వారికి, దేవుని స్తుతించే వారికి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన వారికి వ్యతిరేకంగా తస్మాత్ జాగ్రత్త. ఇవాళ నోరుందని, అధికారం ఉందని, నోట నాలుక ఉందని అదురుపడినంత మాత్రాన అది కావగానే దేవుడు ఏ ధిక్కరించాలని వడ్డేస్తాడు. ఎందుకంటే ఈ యూదులే, ఈ ఇశ్రాయేలీలే పాటలు పాడుతుంటే పటిష్టమైన ఎరుక కోట్ల కూలిపోయినాయండి. వాళ్ళ యాజకులు అడుగు పెడితే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. మోషే లాంటి వాడు చేయి జాపితే ఎర్ర సముద్రం పాయిలుగా చీలిపోయింది. ఎట్టబోతారు ఎక్కడి నుంచి అనుకున్నారు. ఆ ఎర్ర సముద్రం ఎట్ట దాడతారు, ఆ యోర్దాన్ని ఎలా దాడతారు, లేకపోతే ఆ అరణ్యంలో ఎట్ట నడుస్తారు, ఏమి తింటారు, ఎన్నో ఆలోచనలు ఎంతోమందికి వచ్చి ఉంటాయి. దేవుడు ఎంతో పెద్ద చర్చనీయాంశమైన అంశాలు సున్నితంగా చెబుతాడు. ఆకాశం నుంచి ఆహారం పెడతాడు, ఎర్ర సముద్రం నుండి పాయిలుగా చేస్తాడు, యోర్దాను ఏకరాశిగా నిలుపుతాడు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాడు, బండను కొట్టి నీళ్ళు వస్తాయి. దేవుడు చేసే పనులు మనకేం పెద్ద చర్చనీయాంశాలుగా, విచిత్రంగా, విడ్డూరాలుగా, లేకపోతే అద్భుతాలుగా, ఆశ్చర్యంగా ఉంటాయి. అవి దేవుడికి చాలా మామూలుగా ఉంటాయి. అంతే దేవుని బిడ్డలకు కూడా అంతే. ఆయన ముందే అంటాడు, ఏ దిక్కు నుంచి అయినా ఇశ్రాయేలుకి సహాయం వచ్చే మాట వాస్తవమే. అతని చెప్పి మెల్లకుండా కూర్చోలా. తన వంతు తను ప్రార్థన చేశాడు, తను ప్రేరేపించవలసిన వాళ్ళని ప్రేరేపించాడు. అంతేగాని దేవుడే చూసుకుంటాడు. కొంతమంది మొండి వాదం ఉంటారు, వీళ్ళు నాస్తికుల కంటే పెద్ద ఒక విధంగా దుర్మార్గం అన్నమాట అది. అన్నీ దేవుడే చూసుకుంటాడు. మరి దేవుడు చూసుకుంటే మాటలు దేవుడు చూసుకోవాలంటే నీ వంతు నువ్వు చేయవలసిన పని చేయకపోతే నశించిపోతాం. యూదులు అసలు ఈ తిప్పలన్నా ఎందుకు వచ్చినాయి? దైవ లేఖనాలకి విరుద్ధంగా దేవుని దగ్గర తప్పితే వేరే ఒకరి దగ్గర మోకరించకూడదు అన్నందుకే ఇంత ఎప్పొత్తు వచ్చింది. అతను కూడా ఏమన్నా నీ ఆజ్ఞను పాటించకపోతే, దేవుడా నీ ఆజ్ఞను పాటించినందుకు నాకు ఈ తిప్పలా, నేను కూడా ఆడక మళ్ళీ వెంగి దండాలు పెడితే సరిపోయేది. అక్కడికి చెబుతారు పక్కన వాళ్ళు చాలామంది, అరే ఒకసారి దండం పెట్టేసారా, మా వంగిరా, నమస్కరించరా అంటాడు. నేను నమస్కరించరా అంటాడు. వాళ్ళు ఒక బ్యాచ్ తగులు పెట్టి తమాషాలు చూసే బ్యాచ్. అసలు నీ యొక్క తీర్మానము ఎంతవరకు నిలిచిద్దో ఒకసారి చూద్దామని చెప్పి ఈ సంగతి ఆయనకి చెబుతారు. ఈ మధ్యలో పొగేసిన వాళ్ళు పెట్టిన హామానికి చెబుతారు. ఆయనకి ఇంకా ఎక్కిపోద్ది. ఇటు వచ్చాము ఈయనకి చెబుతారు, అటు వచ్చాము. అసలు ఇటు వచ్చే ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వర్గాల మధ్య ఎందుకు తగాదాలు వస్తాయి తెలుసా? ఈ మధ్యలో మూటలు మోసేవాళ్ళు ఇక్కడ మాటలు ఇక్కడ, అక్కడ మాటలు అక్కడ. నిజంగా ఇక్కడ ఈ మాట నిజమని అనుకుంటాం, అక్కడికి వెళ్ళి ఆ మాట చెబుతూ ఉంటారు. ఇక్కడేమో దండం పెట్టి వదిలిపెడతారు, ఎదవలేరా, ఆడ పరిపాలనలేరా, ఆడి ఎట్టగొట్ట దండం పెట్టి ఆడిపోతానని చెప్పి నిజంగా అనుకుంటాను. భర్తగా దగ్గరికి వచ్చాము హామాన్ని తిట్టుంటారు. హామాన్ దగ్గరికి వెళ్ళామో ఆడికి ఎంత బలుపండే, ఆడికి ఎంత గర్వం అండి, వాడికి ఎంత అహంకారం అండి, వాడి దాన్ని వంగడా ఎట్ట వంగడా చూడండి. ఈ బ్యాచే తగాదాలు పెట్టి, తంతులు పెట్టి తమాషాలు చూసే రకం.
ఎంతమంది తంతులు పెట్టినా, ఎంతమంది పన్నాగాలు పడినా, ఎంతమంది కీడు పెంచినా, ఎంతమంది ఇంకోటి చేసినా మోకరించి ప్రార్థన చేసి దేవునికి మనకు అప్పచెప్పుకుంటే దేవుడు ఆకాశం నుంచి ఈ 4 దిక్కులు అయితే బంధించగలుగుతాం, కానీ పైనుంచి వచ్చే సహాయాన్ని ఎవడు బంధించగలుగుతాడు? ఆకాశానికి ఏదో ఓజోన్ పొరకు షిల్లు ఉంటేనే కొట్టలేడు. అటువంటి దేవుడు తలుచుకుంటే ఏం చేయగలుగుతుంది చెప్పండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా మాట. ఇదిగో నీవు నీ అధికారానికి నువ్వు శత్రువుగా యుద్ధం చేయటానికి సిద్ధపరచబడిన వ్యక్తి యూదుడైతే నీకన్నటికీ జయం కలగదు. జయం కలగకపోగా నాశనం అయిపోతావు. అట్టగా నాశనం అయిపోయాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ సైనికుడే వెళ్ళి ఇదిగోనండి ఒక అతనేమో సమాచారం, దేవుడు అట్లా ఏర్పాటు చేస్తున్నాడు. సమాచారం గ్రంథం తెచ్చేవాడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఊరికోయి తగిలిచ్చిన దానికి ఇదిగో మీకు మేలు కలగటానికి మొదటగా పాటుపడుతుంటే వీడండి ఆ సందర్భం వచ్చినప్పుడు చట్టం బయటకు వస్తాడు. దేవుడే సహాయం చేసిన సహాయమే ఆ సందర్భాల్లో అసలు బయటికి అలా వచ్చేస్తాయి. మనకు తెలియదు అప్పుడు దాకా, తెలియదు, గుర్తించలేం, గ్రహించలేం. చివరికి ఆ జరష అనే మాటే 9వ అధ్యాయం 4వ వచనంలో మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడైనో ఆ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములంతటి యందును వ్యాపించెను. గొప్ప సమాచారం చెప్పింది 6వ అధ్యాయం 13వ వచనంలో. ఇది ఎప్పుడో చెప్పాలి, 4వ అధ్యాయంలో చెప్పాల్సింది. ముందే వచ్చి ఒకడో నాకు నమస్కారం పెట్టలేదు, వాడిని ఏం చేద్దామంటే వాడిని ఉరిదీసేసి చంపేసే అంది. అప్పుడే అసలు ఎవరండి వాళ్ళు, ఏంటండి ఆ విషయం ఏంటండి అని చెప్పి అడగాల. ఆవిడ మాట చొప్పునే పాపం ఈయన భార్య విధేయులాగానే కనపడతాడు మధ్యలో మంత్రి గారైనా. అది కాదు అసలు విషయం ఏంటని ఆమె అడగల, ఈయనే చెప్పలా. పేరు కట్టుకొచ్చిన తర్వాత దేవుడు చుట్టుపక్కల చుట్టేసిన తర్వాత రాజుగారు అతను గణపరచమన్న తర్వాత ఎస్టేరు విందుకు పిలిచిన తర్వాత ఆవిడ చెప్పింది తూచా తప్పకుండా 9వ అధ్యాయం 4వ వచనం అతని కీర్తి అంతకంతకు వర్ధిల్లింది. తన వంగకుండా నమస్కారం చేయలేదని, అతని అడుగులకు మడుగులు వత్తలేదని, అతను గౌరవించలేదని చెప్పి దుష్టపన్నాగాల పనిన హామాను అతనే కాదండి, అతను 10 మంది పిల్లలు ఒక్కరోజు వృద్ధి పడతారు. ఆ విధంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు 10 మంది పిల్లలు చచ్చిపోతారు. తాను ఎవరినైతే అవమానపరచాలో అక్కడ అవమానపరచాలని అనుకుని చేశాడు. ఆ ఊరికి ఎక్కితే అని వేలాడతాడు. అంతేకాదు అసలు ఒక విధంగానే కొంతమందికి అందులో ఒక లక్ష్యం ఉన్న వాళ్ళకి, ఒక మేధావులకి, ఒక దేవుని భక్తులకి మనం ఏదైనా రాయేస్తే మనం వేసిన రాళ్ళు మన పునాదులుగా మార్చుకొని గొప్ప కట్టడాలు కట్టుకుంటారు. వాళ్ళకి కీర్తి పెరిగిపోద్ది. మనం విమర్శించే విమర్శ వాటిలో పట్టుదల కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది. మొర్దెకై అట తను బలుచుకు మౌనంగా ఉన్న మొర్దెకై ఒక్కసారిగా కీర్తి అంతటా వ్యాపించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పూరీముల పండగని జరుపుకుంటూ ఉంటారు వాళ్ళు. చిటీలు వేసే పండగ అది ప్రపంచ చరిత్రలో భూమి ఉన్నంత వరకు నిలిచిపోయి ఉండాలని చెప్పి అది చేస్తారు. ఇంట్లో నేను ముగించేప్పుడు ఆమె చెప్పిన మాట నేను అంటున్నాను, ఇదిగో నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో, ఎవరినైతే నష్టం చేయాలనుకుంటున్నావో అతడు యూదుడైన అతని మీద నీకు జయము రాదు. నిశ్చయంగా జయం రాకపోగా ఆయన చేత నిశ్చయంగా నువ్వు చెడిపోతా ఉన్నావు. అట్టగి కుయ్యికి శవంలాగా ఏలాడాడు. 10 మంది బిడ్డలు కూడా చంపబడ్డారు. అతను మాత్రం హెచ్చించబడ్డాడు. అతని కీర్తి వాడవాడలా. మాటలు ఎందుకు చెబుతున్నాడు? దేవుని బిడ్డలారా, మీకు ఎంతమంది ఆపదలు తలపెట్టినా, మీకు ఎంతమంది గోతులు తవ్వినా, మిమ్మల్ని ఎంతమంది సర్వనాశనం చేయాలని కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, ప్రణాళికలు ఏమి వేసినా మోకరించి ప్రార్థన చేసి దేవుని స్తుతించేవాడు ఏంటే, దేవుని ఆజ్ఞలు పాటించేవాడంటే, దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు ఏ విధముగా ఆయన సహాయం చేస్తాడు. అసలు వచ్చిన ఆపద ఘనకీర్తిగా అసలు తర్వాత చూస్తే 10 మంది కొడుకులు చావటం కాదు, 500 మందికి పైగా ఇతని సొంత అనుచరులు 700 మంది 800 అనుచరులు చచ్చిపోతారు. 75,000 మంది యూదుల శత్రువులు చచ్చిపోతారు. ఒక కీడు మేరకొచ్చింది. దీనికి ఎన్ని టైటిల్స్ అని పెట్టుకోవచ్చు. చెరపరాశుడు అని పెట్టుకోవచ్చు, కుక్కగాటికి చెప్పు దెబ్బ అని పెట్టుకోవచ్చు, తాను తీసిన గోతులో తానే పడ్డాడని చెప్పుకోవచ్చు. నాకు ఎందుకో అమ్మా జరషమ్మ ఇదిగో ఈ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా అనే టైటిల్ పెట్టాలనిపించింది. ముందే చెప్పింది ఒక ఆవిడ పిలాతు గారికి, ఇదిగో నువ్వు వెళ్తుంది శిక్ష అయిపోతుంది, ఎవరికో తెలుసా, నీతివంతుడికి జాగ్రత్త అంటది. ఆయన పాపం శతవిధాల ప్రయత్నం చేస్తాడు భార్య మాట వినడానికి. ఎంతటి వారైనా
వెనకాలకి మనకి పాటలు రాసేవాడు గొప్ప గొప్ప సినిమాలు తీస్తే దాంట్లో ఎంత వారలైనా కాంతదాసులని ఊరికి దేశానికి రాదైనా భార్య మాట వింటాడుగా, విన్నాడుగా. ఆమాను భార్య మాట విన్నాడు ప్రధాని, ఆషవరోసు భార్య మాట విన్నాడు ఎస్తేర్ మాట. అమ్మా భార్యలు, మీరున్న స్థానంలో దేవుని యొక్క పనికి, దేవుని బిడ్డలకు, దేవుని ప్రణాళికకి ఆసటగా ఉండటానికి మీ భర్తలను ప్రేరేపిస్తున్నారా, ఆటంకం కలిగించడానికి ప్రేరేపిస్తున్నారా? ఆలోచించుకునండి ఈ మాటలు. మరొకసారి మీకు జ్ఞాపకం, మీరు దేవుణ్ణి సేవించిన యూదులంటే వాళ్ళు, మీరు దేవుని స్తుతించేవారా, దేవుని బిడ్డలా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారా? మీకు ఏ విధంగానైనా సహాయం వస్తుంది. ముందే చెప్పాలన్నా నేను ముందే చెబుతున్నాను. మీకు ఆపదలు వచ్చినాయా, మీ మీద కుట్రలు పన్నారా, నోరు బట్టను నిందలేశారా, టైం కాచుకో. ఆ నింద నీ కీర్తికి, నీ ఘనతకి కారణం అవుతుంది. వాళ్ళు చేసిన కుట్రలు నేను పడదోయాలనుకుంటే నిన్ను 10 మెట్లు దేవుడు ఎక్కించడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు దేవుని స్తుతించేవాడు అయితే, దేవుని పక్షమునుంటే. అంతేగాని నష్టం చేయాలని ఉంటే మాత్రం జాగ్రత్త సుమా. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింపచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన. తండ్రి, ఈ మాటలు నిజంగా ప్రభా యూదులకు సహాయము ఏ దిక్కు నుంచే వస్తుంది. అవును, నిన్ను సేవించే వారికి సహాయం ఏ దిక్కు నుంచే వస్తుంది. నిజంగా జరషు కూడా, నువ్వు పోరాడి నువ్వు యూదులతో అయిన నీకు ఎన్నడూ విజయం కలగదు, వారి వల్ల నిశ్చయంగా చనిపోతావు. చాలామంది తెలియక ఈనాడు క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని నాడు ప్రయత్నించిన పౌలు నుంచి నేటి వరకు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు, కొంతమంది మారు మనసు పొందారు. అటువంటి దుష్ట ఆలోచన మాటకు వస్తే ఏ విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళకి ఆటంక అభ్యంతరాలు లేకుండా, అది కక్ష పెట్టుకోకుండా ఉండటానికి నా తండ్రి నిర్మలమ హృదయమైన కలిగి మేము చేసే పని ఇతరులకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా అని వివేచించి ఆలోచించి, అందులో నిన్ను విశ్వసించిన వారి పట్ల మేము ఎలా ప్రవర్తిస్తున్నామో, నీ సేవకుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో, నీ బిడ్డల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో పరిశీలన చేసుకుంటూ నీ బిడ్డలకు జ్ఞానోదయం కలుగు చేయమని యేసు నామములో జ్ఞాపం చేస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా అంటే ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరింత ప్రోత్సాహకరంగా ఉన్నట్లు ఈ ధారావాహిక కార్యక్రమాలు ప్రతిరోజు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.